గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 3 నెలల్లో అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్కు ఆదేశించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత తేల్చాలని ఈ మేరకు స్పీకర్కు ఆదేశాలు కూడా జారీ చేసింది. సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. తాము ఇక ఉన్న ఉప ఎన్నికలకు రెడీ అవుతున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పుడే ఇకటు ఎర్రవల్లిలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక దీంతో అసలు 3 నెలల్లో ఏం జరుగుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై భరత్ అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రెహానా. యా, అంటే ఇప్పుడు రెడీ అయిపోతున్న 3 నెలల్లో ఉప ఎన్నికలకు అని ట్వీట్ కూడా చేస్తారు కేటీఆర్. సో నిజంగానే 3 నెలల్లో ఇదంతా జరిగిపోతుంది అనుకొచ్చా, ఏం చెప్తారు? సో 3 నెలల్లో ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, 3 నెలల్లో వచ్చేది స్పీకర్ నిర్ణయం. ఓకే, స్పీకర్ అనర్హత వేటు వేస్తాడని మనం ఎట్లా అనుకుంటాం? వేటు వేయకపోవచ్చు. ఆయన ఏమని చెప్తారంటే వీళ్ళు బీఆర్ఎస్ సభ్యులే అని చెప్తాడు. ఒక దానన్ నాగేందర్కే ఇమీడియట్ థ్రెట్ ఉంది. ఎందుకంటే దానన్ నాగేందర్ క్లియర్గా అక్కడ ఆయన ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ తరపున ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేశాడు. ఒక పార్టీ తరపున గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ తీసుకున్నాడు కాబట్టి వాలంటరీగా శాసనసభ్యత్వం వదులుకున్నట్టే. సో మిగతా 9 మంది విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్పింది తప్ప పలానా విధంగా నిర్ణయం తీసుకోమని చెప్పలేదు. సో 3 నెలల్లోపు స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకుండా దీని మీద రివ్యూ పిటిషన్ కూడా వేయచ్చు స్పీకర్. ఓకే, రెండవది రివ్యూ పిటిషన్ అయిన తర్వాత క్యూరేటివ్ పిటిషన్ కూడా వేయచ్చు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి, స్పీకర్ కార్యాలయం నుంచి డిలేయింగ్ టాక్టిక్స్ ఇంకా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఒక విధంగా చాలా ప్రజాస్వామ్యానికి ఇది మంచి తీర్పు. ఈ పార్టీ చేసిందా ఆ పార్టీ చేసిందా అన్న దానికంటే చాలా మంచి తీర్పు. సో ఇప్పుడు నేను జరగబోయేది చెప్తాను. 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, 10 మందిలో దానన్ నాగేందర్ మీద వేటేసి మిగతా 9 మంది వాళ్ళు బీఆర్ఎస్ శాసనసభ్యులే అని జడ్జిమెంట్ ఇచ్చాడు అనుకోండి. తర్వాత జరిగేది ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ శాసనసభ్యులే, వాళ్ళు కాంగ్రెస్లో చేరలేదు. ఎందుకంటే వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే మేము 3 రంగుల కండువా కప్పుకున్నాం, అంత మాత్రాన అది కాంగ్రెస్ కండువానా, మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లా కాదు, సిఎల్పి మీటింగ్ అటెండ్ అవుతే అది ఎమ్మెల్యేల మీటింగ్, ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. సో జనరల్గా స్పీకర్స్ ఏంది, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయకపోతే ఆయన ఏకంగా తప్పించాలని బీజేపీ చూసింది. దాంతో ఆయన రాజీనామా చేశారు. సో ఇది పార్టీలకు అతీతం. సో ఇక్కడ స్పీకర్ కూడా వాళ్ళ మీద వాళ్ళ మీద అనర్హత వేటు కాకుండా వాళ్ళు బీఆర్ఎస్ శాసనసభ్యులని చెప్పేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఉంది. అందుకని అసలు స్పీకర్లు ఏం చేస్తున్నారంటే మేము నిర్ణయం తీసుకుంటే మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టుకి ఎక్కడ పోతారు, పోయినప్పుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు చెప్తుందో అదే అల్టిమేట్. ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేసిందంటే దాన్ని ఛాలెంజ్ చేయడానికి రాజ్యాంగ పరంగా ఎటువంటి అవకాశం లేదు. అందుకని స్పీకర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. లాస్ట్ 10-15 సంవత్సరాల్లో నిర్ణయం తీసుకోకుండా 2-3 సంవత్సరాలు టైంపాస్ చేసేస్తున్నారు. సో ఇవాళ సుప్రీంకోర్టు 2-3 సంవత్సరాల టైంపాస్ చేయకుండా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. సో ఇప్పుడు 3 నెలల్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ బీఆర్ఎస్ శాసనసభ్యులే వాళ్ళు కాంగ్రెస్లో చేరలేదని ఇచ్చారనుకోండి, బీఆర్ఎస్ వెంటనే హైకోర్టు పోతుంది. పోయి వాళ్ళ దగ్గర వీళ్ళు కాంగ్రెస్ యాక్టివిటీస్లో పాల్గొన్నారని హైకోర్టులో చేస్తుంది. అప్పుడు హైకోర్టుకు లేదా మళ్ళీ హైకోర్టులో వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, మళ్ళీ సుప్రీంకోర్టు. సో 3 నెలల్లో ఎలక్షన్స్ రావు. కానీ ఇంత సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత హైకోర్టు కూడా దీన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసే అవకాశం ఉంది. అండ్ స్పీకర్ కూడా ఒకవేళ దీన్ని ఏమన్నా ఈ విషయంలో ఆలస్యం జరిగితే అది కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశం ఉంది. సో 2 కాన్స్టిట్యూషనల్ బాడీస్ మధ్య సందిగ్ధం అన్నది, ఒక సంఘర్షణ అన్నది ఏర్పడే అవకాశం. కాబట్టి మణిపూర్ విషయంలో స్పీకర్ ఎట్లా చేశారు, మణిపూర్ స్పీకరు సుప్రీంకోర్టు మాట వినకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, ఆయన్ని పట్టుకరండి, స్పీకర్ను పట్టుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టండి అని. మొదలు చెప్పినా వినలేదు, 2 సార్లు నోటీస్ ఇచ్చినా నువ్వెందుకు నాకు నోటీస్ ఇస్తావు, నువ్వెవరు నాకు ఇవ్వడానికి సుప్రీంకోర్టు అని చెప్పి దాన్ని మణిపూర్ స్పీకర్ పట్టించుకోకపోతే మణిపూర్ స్పీకర్ని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి, హోమ్ సెక్రటరీకి పంపించి ఆయన పట్టుకరండి మా ముందు ప్రవేశపెట్టండి అంటే చివరికి ఆ స్పీకరు తలొగ్గాల్సి వచ్చింది. సో ఈ కేసులో కూడా
నాకు తెలిసి స్పీకర్ బియాండ్ ఆ విధంగా వెళ్తారనుకోను. సో 3 నెలల్లో ఎలక్షన్స్ రావు, కానీ 3 నెలల్లో సుప్రీంకోర్టు స్పీకర్ మ్యాక్సిమం నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులో ఎవరు గెలిచినా మళ్ళీ హైకోర్టులో గెలిస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అక్కడ తీర్పు రావడానికి మినిమం 6 నెలలు పడుతుంది. సో నా ఉద్దేశంలో 1 year వరకు బై ఎలక్షన్స్ ఏం రావు. కానీ ఇంకా టర్మ్ 3.5 years ఉంది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడో ఒకసారి బై ఎలక్షన్ రావాల్సిందే. అండ్ ఇప్పుడు దానం నాగేందర్ మీద అయితే ఖచ్చితంగా వేటేస్తారని అనుకుంటున్నారు స్పీకర్. అది వేయకపోతే హైకోర్టే వేటేస్తుంది, లేకపోతే సుప్రీంకోర్టు వేటేస్తుంది. ఇక్కడ క్లియర్. అయితే ఒకసారి జడ్జిమెంట్ కాపీ చూద్దాం మనం, ఎందుకంటే జడ్జిమెంట్ కాపీలో పేర్కొన్న అంశాలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రేహానన్ ఏం చెప్పారంటే ఓవరాల్గా 74 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. 74 పేజీల్లో 71 పారాలో మెన్షన్ చేసిన ముఖ్య అంశాలు. ఎందుకంటే తీర్పు కాపీ ఏంటి అన్నదంటే, ఇట్ కెన్ ఆల్సో బి సీన్ దట్ ద పార్లమెంట్ డిసైడెడ్ టు ఎంట్రస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ అడ్జుడికేషన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిస్ఫెక్షన్. అంటే పార్లమెంటు చట్టాలు చేసేది పార్లమెంట్ ఏం చేసింది, స్పీకర్కు చైర్మన్కు, అంటే స్పీకర్కి ఏమో అసెంబ్లీలో, చైర్మన్ కంటే కౌన్సిల్లో నిర్ణయం ఇచ్చింది. ఏమని ఇచ్చింది, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఇవ్వచ్చు, రాష్ట్ర శాసనసభ స్పీకర్లకు ఇచ్చింది. కౌన్సిల్లోనైతే చైర్మన్కు, అక్కడ రాజ్యసభలోనేమో రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి, వాళ్ళకి అధికారం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే అధికారం పార్లమెంటు వీళ్ళు తొందరగా నిర్ణయం తీసుకుంటారని ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఈ మధ్య కాలంలో అలా దీన్ని మళ్ళా కోర్టులకు వచ్చి కోర్టులు అనర్హత వేటు విషయంలో డిలే కాకుండా ఇమ్మీడియట్గా స్పీకర్ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని పార్లమెంటు ఈ అధికారాన్ని వీళ్ళ చేతిలో పెడితే, వీళ్ళు దీన్ని డిలే చేయొద్దని 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉంటుంది ఈ ఫిరాయింపుల చట్టం అన్నది. సో ఫిరాయింపుల చట్టం విషయంలో నిర్ణయాన్ని క్విక్గా నిర్ణయం తీసుకుంటారని చెప్తే గనక వాళ్ళు క్విక్గా నిర్ణయం తీసుకోవట్లేదు. తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని చాలా డిలే చేస్తున్నారు. సో అందుకని ఈ విషయంలో ఇంకొకటి, సంపత్ గతంలో కేసు వేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యుల విషయంలో కేసు వేసినప్పుడు డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్లో టైం బౌండ్ మేనర్లో నిర్ణయం తీసుకోవాలన్నది ఒక విధంగా దానిలో కూడా ఆర్గ్యుమెంట్ చేసిన సందర్భం. సో రకరకాల జడ్జిమెంట్స్ను కూడా ప్రస్తావించింది. సో ఒకటి, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనం. ఇప్పుడు ఇది 2 జడ్జిల బెంచే. 5 సభ్యుల ధర్మాసనం ఉంటే రాజ్యాంగ ధర్మాసనం అంటారు. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కిహటో హలహానా కేసులో, అంటే కిహటో హలహాలా అన్నది మణిపూర్ ఎమ్మెల్యేకి సంబంధించిన కేసులో ఆర్టికల్ 136, ఆర్టికల్ 226, ఆర్టికల్ 227 కాన్స్టిట్యూషన్ ప్రకారం జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చని చెప్పింది. నేను చెప్పిన కేసు అదే. ఈ కేసులో స్పీకర్ను కూడా తమ మాట వినుకుంటే సుప్రీంకోర్టు ముందు హాజరు కమ్మని ఆదేశించిన పరిస్థితి ఉంది. సో ఇదే విషయాన్ని చెప్పింది. సో ఇప్పుడు ఒకటి, మహారాష్ట్ర కేసును కూడా కోట్ చేసింది. మహారాష్ట్రలో సుభాష్ దేశాయ్ కేసులో కూడా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఇదే మహారాష్ట్ర కేసుకు సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఆర్గ్యూ చేశారు. సుభాష్ దేశాయ్ కేసులో కూడా సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఆ కేసును పట్టుకుని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వచ్చింది. సో మొత్తం 74 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. దానిలో నేను 88వ పేరా చదువుతాను. 31 జనవరి 2005 91 పేరాలో 31 జనవరి 2025లో మా ముందుకు వచ్చారు. ఎవరు? కౌశిక్ రెడ్డి వచ్చాడు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన కౌశిక్ రెడ్డి, వివేకానంద్ గౌడ్ అండ్ కేటీఆర్, వీళ్ళు ముగ్గురు కూడా ఫైల్ చేసి మా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జంప్ చేశారు. కాబట్టి దీని మీద సింగిల్ జడ్జ్ ఏమో, దీని మీద ఇంతకుముందు హైకోర్టు ఆశ్రయించింది బీఆర్ఎస్. సింగిల్ జడ్జు బీఆర్ఎస్ అనుకూలంగా మీరు టైం బౌండ్ మేనర్లో నిర్ణయం తీసుకోండి, నోటీసులు ఇవ్వండి అని చెప్పింది. దాన్ని స్పీకర్ కార్యాలయం కానీ ప్రభుత్వం కానీ ఛాలెంజ్ చేసి డివిజన్ బెంచ్కి వెళ్ళాయి. డివిజన్ బెంచ్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏమని? మీరు స్పీకర్ను ఆదేశించే హక్కు మాకు లేదు జ్యుడిషియరీకి అని చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వీళ్ళు ముగ్గురు వచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ఎందుకంటే
విప్ బీఆర్ఎస్ కాబట్టి. సో వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయింది. ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయినప్పుడు బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు, ఆయన చీఫ్ జస్టిస్గా మే 13వ తేదీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఏప్రిల్లోనే ఈ కేసుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. సో 93 పేరాలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ స్పీకర్ విషయాన్ని, స్పీకర్ను తప్పుపట్టింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ని సుప్రీంకోర్టు 93వ పేరాలో తప్పుపట్టింది. ఏం చెప్పిందంటే, స్పీకర్కు తొందరగా నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటు బాధ్యత అప్పచెప్తే ఇక్కడ స్పీకర్ ఏం చేశారు, 7 నెలల పాటు బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్తే 7 నెలల పాటు స్పీకర్ ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, కనీసం నోటీస్ కూడా జారీ చేయలేదు. నిర్ణయం తీసుకోవడం పక్కన పెడితే ఎప్పుడు నోటీస్ జారీ చేశారు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నోటీస్ జారీ చేశారు. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఎందుకు నోటీస్ జారీ చేయలేదని మేము క్వశ్చన్ చేస్తే అప్పుడు నోటీస్ జారీ చేశారు. దీన్ని బట్టి ప్రైమా ఫెసీగా స్పీకర్ 7 నెలల పాటు ఎందుకు అసలు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు అన్నది ప్రశ్నార్థకం. దీన్ని ఎక్స్పెడిష్ అంటే ఫాస్ట్గా చర్యలు తీసుకోవాల్సింది బదులు నోటీస్ అంటే కనీసం ఆ ఎమ్మెల్యేలను అడగాలి కదా, మీరు 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 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినాయని అంటున్నారు, మీరు జవాబు చెప్పండి అని అడగాలి కదా. ఆ పని 7 నెలల పాటు స్పీకర్ చేయలేదు. అందుకని ఈ విషయంలో మాకు పార్లమెంట్ ఏమో స్పీకర్ చైర్మన్కు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్తే ఆ విధంగా చేయకుండా 7 నెలల పాటు టైం పాస్ చేశారు అన్నది ఒకటి. రెండోది, మేము స్పీకరు చైర్మన్కు ఏదో సలహాలు ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి డ్యూటీస్ గుర్తియాలని మా బాధ్యత కాదు. కానీ రాజ్యాంగపరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇక ఒక మాట అంది, ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైన్ ఇట్ ఆర్ టు బి సేఫ్ గార్డెడ్, ఇట్ విల్ హ్యావ్ టు బి ఎగ్జామిన్డ్ వెదర్ ద ప్రజెంట్ మెకానిజం ఈజ్ సఫిషియంట్ ఆర్ నాట్. అంటే స్పీకర్ చైర్మన్కి ఇంత బాధ్యత అప్పగించినప్పుడు, ఇంత మహత్తరమైన బాధ్యత అప్పగించినప్పుడు, వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు మేమేం చేయాలి, మేము జ్యుడిషియరీగా మేము వాళ్ళని ఆ మెకానిజం, ఆ యంత్రాంగం కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పాల్సిన బాధ్యత మాదని 70వ పేజీలో, 74 పేజీల జడ్జిమెంట్లో 94వ పేర 70వ పేజీలో చెప్పింది. హౌఎవర్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ వీ అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ ఫర్ ద పార్లమెంట్ టు టేక్ ఎ కాల్ ఆన్ దట్. స్పీకర్ను చైర్మన్ను నిర్ణయం తీసుకోమంటే వాళ్ళు ఆలస్యాలు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో మేము మరొకసారి చెప్తున్నాం, పార్లమెంట్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఇది కరెక్టేనా, అసలు స్పీకర్ చేతిలో చైర్మన్ చేతిలో వీళ్ళ చేతిలో బాధ్యత పెట్టడం కరెక్టేనా? ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ టూల్స్గా మారిపోయారు. వీళ్ళు నాన్ పార్టీ, ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పార్లమెంటుకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ చైర్మన్ బదులు కొద్దిమంది సజెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి స్పీకర్ చైర్మన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ కాన్స్టిట్యూషన్ బాడీస్ అయి ఉండి కూడా ఒక పార్టీకి అఫిలియేట్ అయ్యే విధంగా చేస్తున్నారు. ఒక మన తెలంగాణ స్పీకర్ అనే కాదు, అన్ని రాష్ట్రాల స్పీకర్లు, అన్ని పార్టీలు ఇదే విధంగా చేస్తున్నాయి. సో అదే విషయాన్ని చెప్పారు. సో పార్లమెంట్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ చైర్మన్కు ఈ అనర్హత వేటు అధికారం కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, అంటే వీళ్ళు సుప్రీంకోర్టు చెప్పలేదు, లేదా డైరెక్ట్గా కోర్టులకు ఇవ్వాలా అన్నది నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దాంతోపాటు 95వ పేరాలో ఇక్కడ, ఇన్ లైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ప్రజెంట్ కేస్ అవర్ ఫెయిల్యూర్ టు ఇష్యూ ఎనీ డైరెక్షన్ టు ది స్పీకర్ ఇన్ అవర్ వ్యూ వుడ్ ఫ్రస్ట్రేట్ ది వెరీ పర్పస్ ఫర్ విచ్ ద 10th షెడ్యూల్ హ్యాస్ బిన్ బ్రాట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ కేసులో మేము స్పీకర్కి ఎటువంటి డైరెక్షన్ ఇవ్వకూడదు అని ప్రతివాదులు వాదించారు. ప్రతివాదులు అంటే ఎవరు? స్పీకర్ కార్యాలయం చెప్పారు. కానీ మేము ఇవ్వకపోతే, స్పీకర్కు నిర్ణయం ఇవ్వకపోతే అది ఏ విధంగా అవుతుందంటే, స్పీకర్కే దీన్ని వదిలేస్తే వాళ్ళు సంవత్సరాల తరబడి డిసైడ్ చేయరు. అప్పుడు ఏమవుతుందంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు సురేష్ రెడ్డి హయాంలో 2007లో రాజశేఖర రెడ్డి టైంలో అనర్హత వెయిట్ అని చేస్తే ఆయన 1.5 years టైం తీసుకొని సరిగ్గా ఎన్నికలకు 1 month ముందు అనర్హత వెయిట్ వేసేసారు. అప్పటికి ఇక ఇంకేముంది టర్ము. ఇప్పుడు ఈ స్పీకర్ కూడా 3 సంవత్సరాలు టైం తీసుకొని వీళ్ళ మీద అనర్హత అని చెప్పి ఇంకా 4 రోజుల టర్మ్ ఉండగా చేస్తే అప్పుడు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, పేషెంట్ డైడ్ అవుతారు అని సుప్రీంకోర్టు చెప్పింది 95వ పేరాలో. ఇక 96వ పేరాలో డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో స్పీకర్ను
సింగిల్ జడ్జి ఏమో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏమో మేము మరి స్పీకర్ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది. సో చెప్పినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే సింగిల్ జడ్జి స్పీకర్ను కేవలం ఫిక్స్ షెడ్యూల్ హియరింగ్కు షెడ్యూల్ ఫిక్స్ చేయమని అడిగితే దాన్ని డివిజన్ బెంచ్ తప్పుబట్టింది. అట్లా తప్పుబట్టడం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. అండ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ సింగిల్ జడ్జి ఆర్డర్ని ఎందుకు ఛాలెంజ్ చేశారో మాకు అర్థం కావట్లేదు. హైకోర్టు సింగిల్ జడ్జి వాళ్ళు ఏం టైం ఫ్రేమ్ మాలాగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని చెప్పలే కదా. ఒక ఫిక్స్ టైం ఫ్రేమ్లో ఫిక్స్ చేయండి, ఏదో నిర్ణీత కాల వ్యవధిలో డిసైడ్ చేయండి అని చెప్పినప్పుడు దాన్ని ఎందుకు ఛాలెంజ్ చేశారో అర్థం కావలేదు. అట్లాగే 2-3 జడ్జిమెంట్స్ను నేను ఎదురు చెప్పినట్టు మణిపూర్ కేసులో కిహటో హొలహాన్ జడ్జిమెంటు, మహారాష్ట్ర కేసు సుభాష్ దేశాయ్ జడ్జిమెంట్లకు సంబంధించి కూడా స్పీకర్ విషయంలో డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఇన్స్టాన్స్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు ఏమడిగారంటే బీఆర్ఎస్ను డైరెక్ట్గా మీరే అనర్హత వేటేసేయండి వీళ్ళ మీద అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే డైరెక్ట్గా మేము అనర్హత వేటు వేయము, ముందు స్పీకర్ నిర్ణయం తీసుకొనివ్వండి, తీసుకున్న తర్వాత అప్పుడు మా దగ్గరకు వస్తే ఓకే అని చెప్తూ ఏం చెప్పారంటే స్పీకర్ అథారిటీని ట్రిబ్యునల్తో పోల్చింది. స్పీకర్కు హైకోర్టు సుప్రీంకోర్టుకు ఉన్నంత పవర్ లేదు, ఒక ట్రిబ్యునల్తో సమానంగా జ్యూరిడిక్షన్ ఉంది. ఆర్టికల్ 226 ఆర్టికల్ 227 ప్రకారం, అదేవిధంగా ఆర్టికల్ 136 ప్రకారం స్పీకర్ అధికారం ఒక ట్రిబ్యునల్తో సమానం. ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే గతంలో చెప్పిందో స్పీకర్ కానీ చైర్మన్ కానీ అడ్జుడికేటింగ్ అథారిటీగా ఉన్నారో వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ అంటే రాజ్యాంగపరమైన ఇమ్యూనిటీని ఈ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. వాళ్ళు కేవలం ట్రిబ్యునల్కు ఉన్న అధికారాలు ఉంటాయి తప్ప హైకోర్టు సుప్రీంకోర్టు లాగా రాజ్యాంగపరమైన పవర్ స్పీకర్కు కానీ చైర్మన్కి కానీ లేదు. అంటే ఇది అసెంబ్లీ స్పీకరు చైర్మన్కు వర్తిస్తుంది, పార్లమెంటు స్పీకరు పార్లమెంట్ రాజ్యసభ చైర్మన్ కూడా వర్తిస్తుంది. సో 102వ పేరాలో 73వ పేజీలో ఏం చెప్పారంటే ఇన్ ద రిజల్ట్ వీ పాస్ ద ఫాలోయింగ్ ఆర్డర్స్ ఏం పాస్ చేశారంటే ద ప్రజెంట్ అపీల్స్ పిటిషన్స్ ఆర్ అలౌడ్, అంటే ఏదైతే పిటిషన్స్ ఫైల్ చేశారో దాన్ని మేము అలౌ చేస్తున్నాం, అంగీకరిస్తున్నాం. అండ్ ద ఇంపెండ్ జడ్జ్మెంట్ అండ్ ఫైనల్ ఆర్డర్ ఏదైతే ఫైనల్ ఆర్డర్ హైకోర్టు ఇచ్చిందో ఆ ఫైనల్ ఆర్డర్ని మేము పక్కన పెట్టి అంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే స్పీకర్కు అనుకూలంగా తీర్పిచ్చిందో దాన్ని మేము పక్కన పెడుతూ హైకోర్టు ఆర్డర్ ఇస్ క్వాష్డ్ అండ్ సెట్ అసైడ్. వీ డైరెక్ట్ ద స్పీకర్ టు కన్క్లూడ్ ద డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ పెండింగ్ against the 10 MLAs pertaining to the present appeals petitions as expeditiously. మేము స్పీకర్ను డైరెక్ట్ ఇక్కడ స్పీకర్ను ఆదేశిస్తున్నారు. వీ డైరెక్ట్ స్పీకర్కు సలహా ఇవ్వట్లేదు. వీ సజెస్ట్ ద స్పీకర్ అనలేదు. సజెస్ట్ అంటే సూచన మాత్రమే. సూచనను పాటించాలా పాటించొద్దా అన్నది నిర్ణయం. ఇప్పుడు పార్లమెంట్కి ఏం చెప్పారు? వీ సజెస్ట్ ద పార్లమెంట్. ఈ స్పీకరు చైర్మన్లు ఫిరాయింపుల కేసులో స్పీకరు చైర్మన్ నిర్ణయం తీసుకోవాలా వద్దా అన్నది పార్లమెంట్కు వదిలిపెడుతున్నామని సూచన మాత్రమే చేశారు, పార్లమెంటు డైరెక్ట్ చేయలేదు. కానీ మన స్పీకర్ను మాత్రం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను మాత్రం వీ డైరెక్ట్ ద స్పీకర్. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు వాళ్ళని అలో చేయకండి, ఈ ప్రొసీడింగ్స్ని డిలే చేసే టాక్టిక్స్ను ఎట్టి పరిస్థితుల్లో అలో చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో దీనిలో ఆలస్యం కావద్దని హెచ్చరించింది. ఇన్ ద ఈవెంట్ అట్లా ఏమైనా జరిగితే, అట్లా ఏమైనా చేస్తే, ఇన్ ద ఈవెంట్ ఎనీ ఆఫ్ సచ్ ఎమ్మెల్యేస్ అటెంప్ట్ టు ప్రొట్రాక్ట్ ది ప్రొసీడింగ్స్, ఎవరైనా ఎమ్మెల్యేలు ఈ విధంగా డిలే చేయాలని కనుక ప్రయత్నం చేస్తే ద స్పీకర్ వుడ్ డ్రా అన్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అగేన్స్ట్ సచ్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్. స్పీకర్ అటువంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్పింది. సో క్లియర్గా మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? 3 నెలల పాటు అన్నది మ్యాక్సిమం లిమిట్, 3 నెలల లోపే మీరు డిసైడ్ చేయాలి అని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో ఉన్న జడ్జిమెంట్స్ కూడా చెప్పి పార్లమెంట్ బాధ్యత చెప్పింది, తర్వాత స్పీకర్ బాధ్యత కూడా
చెప్పిన పరిస్థితి ఉంది. గతంలో పాస్ట్ జడ్జిమెంట్స్ అన్నిటి కూడా గుర్తు చేస్తూ చాలా క్లియర్గా డిసైడ్ అయింది. ఇక జరగబోయేది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక జరగబోయేది 2 థింగ్స్ ఉన్నాయి మనకు. ఒకటి క్లియర్ జరగబోయేది ఏంటంటే స్పీకర్ 3 నెలల్లోపు ఇక ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. స్పీకర్ ముందు ఇంకా వేరే ఆప్షన్ అంటూ లేదు ఒకటి. రెండవది స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత హైకోర్టుకి ఖచ్చితంగా బీఆర్ఎస్ వెళ్తుంది. స్పీకర్ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఆ ఎమ్మెల్యే కూడా వెళ్ళొచ్చు. డీలే టాక్టిక్స్ కొంత చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ 2 సందర్భాల్లో అది కాని సందర్భంలో ఖచ్చితంగా జరుగుతుంది. నాకు తెలిసి అయితే 3 నెలల్లో బై ఎలక్షన్ రాదు అందరు అంటున్నట్టుగా. 3 నెలల్లో కాకపోవచ్చు, బట్ కొంత టైం తీసుకుంటుంది. 3 months కాకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. నేనేమనుకుంటా అంటే స్పీకర్ దానం నాగేందర్ మీద అయితే వేటు వేయాలి. వేయకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఆబ్వియస్లీ దానికి సపోర్ట్. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా చేశారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు పటాన్ చెమెర్ల ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి నాకు ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఉంది అన్నారు. అక్కడ మన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన నేను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా ఫోటోను తప్పుడుగా యూజ్ చేసుకుంటున్నారు ఫ్లెక్సీలో అని చెప్పి రివర్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఓకే. సో ఇట్లా వాళ్ళు చెప్తారు అసలు మేము కాంగ్రెస్లో జాయిన్ కాలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, ఆ పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము సిఎల్పి మీటింగ్లో పాల్గొన్నంత మాత్రాన్ని ఎమ్మెల్యేలమా, ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్ చేస్తారు. బట్ చూడాలి జుడిషియరీ అంటే నేనేం చెప్తానంటే ఇక్కడ కామెంట్స్ కూడా పెడుతున్నారంటే 12 మంది ఒక్కసారి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో కూడా వెళ్ళిపోయారు లాస్ట్ టైం. సో ఎస్, దాని మీద కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడేమో వీళ్ళు చాలా మంచి జడ్జ్మెంట్ వచ్చింది అని చెప్పి ఫుల్ పాజిటివ్గా ట్వీట్స్ పెడుతున్నారు కదా, కేటీఆర్ అయినా కవిత అయినా. బట్ వాళ్ళు కూడా అదే కదా చేసింది అప్పుడని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు డిఎన్ఏలో. సో ఇక్కడ నేను చెప్తున్నా 12 మంది ఒక్కసారి వెళ్ళలేదు, 12 మంది విడతలుగా వారిగా వెళ్ళారు. ఓకే, నిజానికి బీఆర్ఎస్ శాసనసభ పక్షంలో కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేశారు. పాసిబుల్ అవుతుందా అసలు? తీసుకున్న స్పీకర్ ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయన ఇవాళ ఫిరాయించాడు. కాంగ్రెస్ ఒక నేషనల్ పార్టీని తీసుకొచ్చి శాసనసభ పక్షాన్ని ఒక రీజనల్ పార్టీలో విలీనం చేయడం అనేది ఎంత తప్పు, దాన్ని యాక్సెప్ట్ చేయడం స్పీకర్ ఎంత తప్పు. అందుకనే నేను చెప్తున్నాను ఈ స్పీకర్లు నేను సురేష్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఈ పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడున్న స్పీకర్ ప్రసాద్ కుమార్, అంతకుముందున్న మధుసూదనాచారి కూడా ఏం చేశారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర మంత్రివర్గంలో బీఆర్ఎస్ టీడీపీ నుంచి గెలిచి మంత్రివర్గంలో మంత్రి అయిపోయినారు. అప్పుడు మధుసూదనాచారి ఏ చర్య తీసుకున్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కడే జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఓటుకు నోటు కేసు అయ్యి ఇవన్నీ తర్వాత 2 సంవత్సరాల తర్వాత టీడీపీ శాసనసభ పక్షాన్ని తీసుకొచ్చి టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమంటది? మేము రాజ్యాంగబద్ధంగా చేశాం. మీరు నేను అదే అడుగుతున్నా, అన్ని పార్టీలకి ఇక్కడ సంబంధం ఉంది. బీఆర్ఎస్ ఏం సుధపూసేం కాదు. వాళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే. అయితే నేను ఇక్కడ దీన్ని ఎందుకు స్వాగతిస్తున్నా అంటే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు తప్పు చేశారని ఒకళ్ళు కిటికీలు తెరిస్తే ఇంకోళ్ళు మొత్తం ఇల్లే ఓపెన్ చేశారు, అంతే కదా. ఇది 2007 బీఆర్ఎస్ ఏమంటది? సురేష్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆయనలో మేము 27 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, రాజశేఖర రెడ్డి ఆ విధంగా చేశాడని వాళ్ళు అంటారు. తీసుకున్న స్పీకర్ సురేష్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉన్నారు, వాళ్ళ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అక్కడ మొదలైంది ఈ రాజకీయం. ఆయన కరెక్ట్గా నెల ముందు అనర్హత వేటేశారు, 2 సంవత్సరాలు టైం పాస్ చేసి. తర్వాత మధుసూదనాచారి వచ్చేసి ఇప్పుడున్న కౌన్సిల్ ఆపోజిషన్ లీడరు, ఆయన టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేశారు. కాంగ్రెస్లో కూడా 4-5 ఎమ్మెల్యేలు 2014 నుంచి 19 టర్మ్లో ఎంపికైన వాళ్ళ మీద అనర్హత వేటు వేయలేదు. పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లాంటి వాళ్ళని 1 year ముందే గవర్నర్ స్పీచ్ని అడ్డంకి పరిచారని బహిష్కరించేశారు. ఆ కేసులో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా సరే కేసీఆర్ గవర్నమెంట్ వినలేదు. ఇక 2019లో ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి జాయిన్ కాలేదు. ఒకటేసారి జాయిన్ అవుతే 2/3 ఒకటేసారి జాయిన్ అవుతే శాసనసభ పక్షం విలీనం అనాలి. కానీ ఒక్కసారి జాయిన్ కాకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కొద్దిమంది, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొద్దిమంది జాయిన్ అయ్యారు. సో ఒకటేసారి జాయిన్ అయితే విలీనం 2/3 ప్రకారం అయినా సరే ఒక జాతీయ పార్టీ శాసనసభ పక్షాన్ని తీసుకొచ్చి
ఒక ప్రాంతీయ పార్టీ దాన్ని ఎట్లా చేస్తారు? అయితే ఇక్కడ కాంగ్రెస్ చేసిన తప్పేందంటే బీఆర్ఎస్ ఏమో దీన్ని గట్టిగా కోర్టులో కొట్లాడింది. మరి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాకెందుకని ఎవరు ఫైట్ చేయలేదు. బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఉండే, కొన్ని రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉండే, కొన్ని రోజులు రేవంత్ రెడ్డి ఉండే. వీళ్ళు కోర్టులో గట్టిగా ఫైట్ చేయలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆ టర్మ్ అయిపోయింది కానీ ఆ కేసులో జడ్జిమెంట్ రాలేదు. కానీ బీఆర్ఎస్ ఏం చేసింది, చాలా గట్టిగా హైకోర్టులో సుప్రీంకోర్టులో పోరాడింది. ఇదే పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, వీళ్ళ మీద ఏదో విధంగా వేయాలని చెప్పి. సో ఇక్కడ ఎవరు శుద్ధపూసలు కాదు, బీఆర్ఎస్ శుద్ధపూస కాదు, కాంగ్రెస్ శుద్ధపూస కాదు, బీజేపీ కూడా శుద్ధపూస కాదు. అటల్జీ హయాంలో నేను చెప్తాను, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు, బాలయోగి లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు, గిరిధర్ గొమాంగో ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పార్లమెంట్లో, ఒడిశా ముఖ్యమంత్రి కానీ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఓటేశారు. అప్పుడు స్పీకర్ ఎంత ధర్మాత్ముడు అంటే నిజంగా ఆయన ఓటును కన్సిడర్ చేయకుండా పోవచ్చు, ఎథికల్గా కరెక్ట్ కాదు. ఒకవైపు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా అటల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాలయోగి దాన్ని లీగల్గా కరెక్టే కదా, ఎథికల్గా కరెక్ట్ కాదని వేయలేదు. ఆ ఓటును కనుక ఇన్వాలిడ్ చేస్తుంటే వాజ్పేయి ప్రభుత్వం అప్పుడు బతుకుండేది, 13 నెలలకు కుప్పకూలేదు కాదు. ఒక్క మెంబర్ను కూడా జమ చేసుకోలేక వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది 13 నెలలకు అప్పుడు. సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బీజేపీ ఏంటంటే వాళ్ళు అట్లే తయారయ్యారు. వాళ్ళు కూడా అన్ని పార్టీ ఫిరాయింపుల్ని యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కర్ణాటకలో లేదా మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలతో మేము రాజీనామా చేయిస్తున్నాం అంటున్నారు. బట్ చూడాలి, గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కొద్దిమంది, నంద్యాల ఎస్పీ రెడ్డి ఆయన టీడీపీలో గెలిచి వైసీపీలోకి జంప్ అయితే ఏమి యాక్షన్ తీసుకోలేదు పోయిన టర్ములో. అంతకుముందు బుట్టా రేణుక ఇటువంటి వాళ్ళు పార్లమెంట్లో యాక్షన్ తీసుకోలేదు. సో ఇప్పుడు కామెంట్లు పెట్టేవాళ్ళు డెఫినెట్గా పెడతారు. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది, ఎస్ బీఆర్ఎస్ తప్పు చేసింది, అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నారు కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో ఎవరు అనలేదు. ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో ఆయన ప్రభుత్వాన్ని టీడీపీ కూల్చాలనుకుంది, అస్థిరపరచాలని చూసింది అని అనుకున్నారు. రెండో టర్మ్లో ఏమైంది, కేసీఆర్కు 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత నువ్వు 12 మంది కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏమైంది, నీ ప్రభుత్వం కుప్పకూలింది కదా. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న నువ్వు కేసీఆర్, సారీ నువ్వు అనే సారీ 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఆయన ప్రభుత్వం ఇవాళ 39 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది, ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ చేశారు. నీవు నేర్పిన విద్య నీరాజాక్ష అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు ఉన్న రేవంత్ రెడ్డి చాలా గొప్పలు చెప్పారు. పార్టీ మారిన వాళ్ళని ఉరిది ఇవ్వాలన్నారు, ఉరిది ఇవ్వకుండా కండువా కప్పారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. సో అంతా శుద్ధపూసలే రాజకీయాల్లో. కేసీఆర్ శుద్ధపూసనే, రేవంత్ రెడ్డి శుద్ధపూసనే. ఈ విధంగా మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళకు నచ్చదు, కాంగ్రెస్ వాళ్ళకు నచ్చదు, కామెంట్ నెగిటివ్గా పెట్టచ్చు. కానీ నేను చెప్తున్నా, ప్రజాస్వామ్యానికి ఒక చాలా మంచి ల్యాండ్ మార్క్ హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. రాజ్యాంగం బతికే ఉన్నదని సుప్రీంకోర్టు నిరూపించింది. ఎందుకంటే ప్రజలు అసహించుకుంటారు, మీరు పోలు పెట్టండి, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉంచాలా, అధికారం తెల్లారే పార్టీ జంప్ అయిపోతున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలని ఉరిదివ్వాలన్న రేవంత్ రెడ్డి మళ్ళా తన కండువా కప్పి జాయిన్ చేసుకున్నాడు. అంటే అధికారంలో ఉంటే ఒక విధంగా, లేకుంటే ఒక విధంగా. బీఆర్ఎస్ అంతే, మేము రాజ్యాంగ పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా 2/3 ఒక్క రోజులో జాయిన్ చేసుకున్నారా? తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ ఎమ్మెల్యేగా జాయిన్ అయినప్పుడు, మంత్రివర్గంలో జాయిన్ అయినప్పుడు మరి ఆ గవర్నర్ అప్పుడు ఎట్లా పర్మిట్ చేశాడు నరసింహను? తప్పు కదా. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అఖిల ప్రియని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అక్కడ అప్పుడే ఏ విధంగా చేసుకున్నారు? ఇదంతా కూడా తప్పు. సో అందుకని సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందంటాను. దీన్ని బట్టి ఇక నెక్స్ట్ హైకోర్ట్స్, సుప్రీంకోర్టులు కూడా అన్ని మిగతా ఫాలో అవుతాయి. హైకోర్టులు కూడా ఎస్, ఎవరు అనర్హత పిటిషన్ వచ్చినా స్పీకర్ 3 నెలల టైం ఇచ్చేస్తుంది. 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇంతకాలం ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చేది. కానీ స్పీకర్లు చాలా తెలివిగా నిర్ణయం తీసుకోకుండా 1 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు టైం పాస్ చేసి, ఇంకా ఇక శాసనసభ టర్మ్ అయిపోతుందన్న 1 మంత్ 2 మంత్స్ ముందు వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళ మీద అనర్హత వేయటం లేకపోతే దాన్ని పరిష్కరిస్తున్నారు. మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. మహారాష్ట్రలో కరెక్ట్గా ఎలక్షన్కి 1 మంత్ 2 మంత్స్ ముందు స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు, ఆలోపు టర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక మంచి పరిణామం, మంచి ప్రెసిడెంట్ చెప్పింది. ఈ రాజకీయ పార్టీలు అన్నీ శుద్ధపూసలే, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ మేము 10th షెడ్యూల్ మారుస్తామని రాజ్యాంగం పెట్టుకుని తిరిగి ఇక్కడ జాయిన్ చేసుకున్నారు.
అంతకుముందు బీఆర్ఎస్ ఏమైనా మంచి పని చేసిందంటే వాళ్ళు చేయలేదు. సో ఒక చెంపపెట్టు ప్రజాస్వామ్యానికి, ప్రతి ప్రజాస్వామ్యవాది ఈ తీర్పును స్వాగతించాలి. ఇటువంటి వాటి మీకు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఏం చెప్తారంటే అభివృద్ధి కోసం జాయిన్ అవుతున్నా, అభివృద్ధి కోసం జాయిన్ అవుతా అంటే రాజీనామా చేసి జాయిన్ కండి. ఇదే దానం నాగేందర్ 2004లో అప్పుడు ఇటువంటి పద్ధతి లేదు కాబట్టి ఆసిఫ్ నగర్ లో టీడీపీ నుంచి గెలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడని చెప్పి ఇదే దానం నాగేందర్ ఆసిఫ్ నగర్ సీట్ కు రిజైన్ చేశారు. అప్పుడు చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తే ప్రజలు ఓడగొట్టారు. కాంగ్రెస్ ను గెలిపించాలా, టీడీపీని గెలిపించాలా, ఎంఐఎంని గెలిపించారు. కానీ ఇప్పుడు కొత్త రూట్ వచ్చింది కదా, ఇట్లా అధికార పార్టీలో ఉంటూ టైంపాస్ చేయడం, 2-3 సంవత్సరాలు స్పీకర్లు చేయడం అన్నది. సో ఒక విధంగా హిస్టారికల్ జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే జడ్జిమెంట్, ఇటువంటి సుప్రీంకోర్టు ఔన్నత్యం పెరిగే జడ్జిమెంట్ ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఇచ్చారని చెప్పొచ్చు. మీకు దమ్ము ఉంటే అభివృద్ధి కావాలంటే అధికార పార్టీలోనే ఉండన్న, ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి అయ్యేదా అధికార పార్టీ? ఇది కూడా తప్పే కదా. అంటే వీళ్ళు ఏంటంటే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం, బిల్లుల కోసం 5 సంవత్సరాల్లో సంపాదించేందుకు కోసం పార్టీలు జంప్ అవుతున్నారు. కొంతమంది అభివృద్ధి కోసం కూడా జాయిన్ కావచ్చు. కానీ అభివృద్ధి కావాలంటే అధికార పార్టీలోనే ఉండన్నా, తప్పు కదా. అధికారంలో ఉన్నవాడు కూడా తప్పే కదా. మా పార్టీలో ఉంటేనే అభివృద్ధి చేస్తామంటారా, వేరే పార్టీలో ఉంటే చేయరా? సో మంచి జడ్జిమెంటు చూద్దాం. మరి ఈ నిజంగా ఇంకా ఆ 10th షెడ్యూల్ సవరించాలి. పార్లమెంట్ కూడా ఈ స్పీకర్లు, చైర్మన్ల చేతిలో తీసేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలోనో లేకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు చేతిలో పెట్టాలి ఈ నిర్ణయాన్ని. పార్లమెంట్కు సూచన చేసింది, మరి ఆ పార్లమెంట్ కూడా ఎంతవరకు పాటిస్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది. రెహానా. ఎస్, అంటే భరత్, ఫైనల్గా 2 కాన్స్టిట్యూషనల్ బాడీస్ మధ్య జరుగుతున్న ఇష్యూ అని చెప్తున్నారు మీరు. సో డెసిషన్ అయితే తీసుకోవాల్సిన సిచ్యువేషన్ హైకోర్టులో స్పీకర్ డెఫినెట్గా. సో హైకోర్టులో కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఫస్ట్. స్పీకర్ నిర్ణయం సీరియస్నెస్ ఉంటుందంటారా? ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు సజెషన్ చేసింది కాబట్టి ల్యాక్ చేయకుండా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? చేయాలి. చేయకపోతే 3 నెలల్లో కోర్టు దిక్కన కంటెంప్ట్ కేసు ఫైల్ చేస్తారు. ఓకే. గతంలో మణిపూర్లో ఇట్లా స్పీకర్ డైరెక్షన్ ఫాలో కాలేదు. కాకుంటే ఏం చేశారు, మణిపూర్లో ఆ స్పీకర్ను పట్టుకొని రమ్మన్నారు. స్పీకర్ 2 సార్లు నోటీస్ ఇచ్చినా రెస్పాండ్ కాకపోతే 3rd టైము కేంద్ర హోంశాఖ కార్యదర్శికి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. తీసుకురండి ఆ స్పీకర్ మా ముందు ప్రవేశపెట్టండి అంటే దెబ్బకి ఆ స్పీకర్ రావాల్సి వచ్చింది. సో అదే జరుగుతుంది. నాకు తెలిసి మళ్ళీ దీని మీద రివ్యూ పిటిషన్ ఫైల్ చేస్తారేమో. రివ్యూ పిటిషను లేకపోతే పిటిషను. బట్ ఏదైనా ఎక్కువ కాలం తప్పించుకోలేరు స్పీకర్ కూడా. నాకు తెలిసి ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకునేది వీళ్ళు ఫిరాయించలేదు, వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్లో ఈ 3 రంగుల జెండా కప్పితే అది కాంగ్రెస్ జెండాగా, కాంగ్రెస్ కండువా కాదు, 3 రంగుల కండువా కప్పితే అది కాంగ్రెస్ కండువా కాదని ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఒక 4-5 నెలలు, 5-6 నెలలు టైం పాస్ చేయొచ్చు. అందుకని 3 నెలల్లోనే ఎలక్షన్ రావు, బట్ ఒక 1 yearలో వచ్చేందుకు ఛాన్స్ ఉంది. అంటే ఎవిడెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర. కొద్దిమంది మేము కాంగ్రెస్లో జాయిన్ అయ్యామని మీడియా ముఖంగా మైక్లో పెట్టి కూడా మాట్లాడారు. అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా హైకోర్టు స్పీకరు లేకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయం తీసుకోకుండా ఉండవని నేను అనుకోను. మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ కొద్దిమంది మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్లో జాయిన్ అయ్యామని బయట ఇచ్చారు మీడియాకు. అంత క్లియర్ ఎవిడెన్స్ ఉంది. కొద్దిమంది ఏమో చాటుగా నేను చేరలేదు అని ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చాడు, నేను కాంగ్రెస్లో చేరలేదు, నా పార్టీని, నా ఫోటోను కాంగ్రెస్ వాళ్ళు అక్రమంగా యూజ్ చేసుకుంటున్నారన్నాడు. అట్లా అన్న సందర్భం ఉంది. అట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు. బట్ ఆ డీలే టాక్టిక్స్ ను ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయొద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక ఫైనల్ గా ఈ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు భరత్? ఏముంది ఎమ్మెల్యేల పరిస్థితి? ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఈ విధంగా అనుకోలేదు. పోయిన 2014లో నడిచింది, బీఆర్ఎస్ నడిచింది, 2019లో కూడా నడిచింది కదా, ఇప్పుడు కూడా నడుస్తుందని అనుకున్నారు. ఇక్కడ దాకా వస్తుందని వాళ్ళు అనుకోలేదు. ప్లస్ వాళ్ళు ఏమనుకున్నారు, 39 మందిలో 14 మంది కూడా మిగులుతారా అని చెప్పి. కానీ కాలం ఎప్పుడో ఒకలా ఉండదు కదా. ఒక 3 నెలల తర్వాత ఏమైపోయింది, జైన్ అయిన వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అక్కడ పటాన్చెర్లో జైన్ అయితే, గూడెం మైపాల్ రెడ్డి జైన్ అయితే, అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ అంచెలు చుక్కలు చూపిస్తున్నారు. గద్వాల్లో ఈయన కృష్ణమోహన్ రెడ్డి జైన్ అయితే సరితా తిరుపతి చుక్కలు చూపిస్తుంది. ఇది బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక మాట చెప్పి నువ్వు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు, పార్టీ ఫిరాయించిన ఆయన ఎమ్మెల్యే ఎవడు అడుగు పెట్టొద్దు అంటే వింటారు. కానీ కాంగ్రెస్ అట్లా వినరు కదా. రేవంత్ రెడ్డి చెప్పినా వినరు, మహేష్ కుమార్ గౌడ్ చెప్పినా వినరు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీగారు వస్తే ఇందిరా
ఆమె చుక్కలు చూపిస్తుంది. కాబట్టి ఆ జైన్ అయిన వాళ్ళకే కొద్దిమంది ఇప్పుడు పటాన్చెరు గూడ మైపాల్ రెడ్డి అయినా లేకపోతే బండ కృష్ణమోహన్ రెడ్డి అయినా కొద్దిమంది వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి. ఓకే. సో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇక్కడ దాకా వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఫేస్ చేయాలి, తప్పదు. బై ఎలక్షన్స్ ఫేస్ చేయాలా, మళ్ళీ హైకోర్టులు సుప్రీంకోర్టులు ఇవన్నీ తిరగాలి. ఇప్పుడు కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా బై ఎలక్షన్స్ అయితే వస్తాయి. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఎస్, ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.